సంవర్తాగ్ని తటి ప్రదీప్త కనక ప్రస్పర్ధితేజోమయం గంభీరధ్వని సామవేద జనకం తామ్రాధరం సుందరం అర్ధేంజుతిలోల పింగళ జటాభార ప్రబద్ధోరగం వందే సిద్ధసురాసురేంద్ర నమితం పూర్వం ముఖం శూలినా. మన భారతం ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణంలో అయోధ్యని పరిపాలించిన రాజుల్లో పురంజయుడనే రాజు ఏ విధంగా దురాచారపరుడయ్యాడు అనే విషయాన్ని చెప్పుకుందాం. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావాన్ని విన్న తర్వాత వశిష్ఠ మహామునితో, ఓ గురువర్య, కార్తీక మహత్యమును ఇంకా వినవలని అనిపిస్తూ ఉన్నది. కావున ఈ యొక్క కార్తీక మాసము యొక్క విశేషములు ఇంకేమైనా ఉన్నవా అని సంశయం కలుగుతూ ఉన్నది. ఆ యొక్క సంశయాన్ని గురించి ఇంకా కొన్ని ఉదాహరణలు నాకు వివరించి చెప్పండి, నేను కృతార్థుడనవుతాను అని అనగా, అందులకు వశిష్ఠ మహాముని చిరుమందహాసముతో, ఓ జనక మహారాజా, కార్తీక మహత్యము గురించి అగస్త్య మహాముని అత్రి మహామునికి జరిగినటువంటి ఒక సంవాదం ఉన్నది, దానిని గురించి వివరించి చెబుతాను వినుము అని చెప్పేసి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. పూర్వం ఒకానొకప్పుడు అగస్త్య మహాముని అత్రి మహామునిని చూసి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణువు యొక్క అంశ నుండి జన్మించిన వాడవు కదా, కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రము తెలియను, కావున దానిని గురించి నాకు వివరించి చెప్పుము అని చెప్పేసి అడుగుగా, అందులకు అత్రి మహాముని, ఓ కుంభ సంభవ, నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుడిచే ఉత్తమమై ఉన్నది. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సమానమైన శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటి అయినటువంటి సంపద వేరొకటి లేదు. అటులనే శ్రీమన్నారాయణుడి కంటే వేరొక దేవుడు లేడు. ఏ మానవుడైనను కూడా కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశవుల యొక్క ఆలయమునందు దీపారాధన చేసిన ఎడల లేదా దీపదానము చేసినా కలిగే ఫలితము అపారమై ఉన్నది. ఇందులకు ఒక ఇతిహాసం ఉన్నది, దాన్ని చెబుతాను వినుమని చెప్పేసి అత్రి మహాముని ఈ విధంగా చెబుతూ ఉన్నారు. త్రేతాయుగమున పురంజయుడు అనే సూర్యవంశపు రాజు అయోధ్యానగరం రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు సకల శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు. అతను ప్రజలకు ఏ విధమైన ఆపదలు రాకుండా కాపాడుతూ ఉండేవాడు. అట్లుండగా కొంతకాలమునకు పురంజయునకు దుర్బుద్ధి కలిగి అమితమైనటువంటి ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయిస్తూ దొంగలు కొళ్ళు కొట్టుకొచ్చినటువంటి ధనములో సగమును తీసుకొని ప్రజలను భీతావహులను చేస్తూ ఉండేవాడు. ఇట్లు కొంతకాలము జరుగుగా అతని యొక్క దౌర్జన్యములు దాష్టికములు నలుదిక్కులా వ్యాపించినవి. ఈ యొక్క వార్త కాంభోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల యొక్క చెవులో పడింది. వారు తమలో తాము ఆలోచించుకుని కాంభోజ రాజును నాయకుడిగా చేసుకుని రథ గజ త్వరగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గమున వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడ్డారు. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వల్ల ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై యుద్ధానికి సిద్ధమయ్యారు. అయినను ఎదురుపక్షం వారు అధిక బలాన్వితులగుట వలన, బలహీనుడుగా ఉండటం వలన వారిని విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైనటువంటి రథమును ఎక్కి సైన్యాధిపతులను పురుగొల్పి చతురంగ బలముల సమేతముతో సైన్యముతో యుద్ధానికి సన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరిని మోగించి సింహనాదమును గావిస్తూ మేఘములు గర్జించినట్లుగా హుంకరిస్తూ శత్రు సైన్యములపై పడ్డారు. ఈ విధంగా 20వ అధ్యాయం పూర్తయింది. మిగతా కథని మనం 21వ అధ్యాయంగా చెప్పుకుందాం. ఈ విధంగా కార్తీక పురాణం 20వ అధ్యాయం పూర్తయింది. మన భారతం ప్రేక్షకులకు నమస్కారం. మా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఉత్సాహపరచవలసిందిగా కోరుకుంటున్నాం. శుభం భూయాత్.